న్యూస్ లో ఫ్యాక్ట్స్, గాసిప్ లో మసాలా రెండు కలిపితే మనకు ఎంటర్టైన్మెంట్. వెల్కమ్ టు న్యూస్ వర్సెస్ గాసిప్. హనుమాన్ సక్సెస్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. జై హనుమాన్ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉంది కానీ ఇంకా సెట్స్ మీదకి రాలేదు. మిరాయ్ సక్సెస్ తర్వాత జై హనుమాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. అందుకే జై హనుమాన్ లో ప్రశాంత్ వర్మ పవర్ ని బ్యాలెన్స్ చేయడం కోసం రాణా దగ్గుపాటికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారట. తేజ బాగా ఫోర్స్ చేస్తున్నాడంట మిరాయ్లో ఉన్న ముద్దుగుమ్మని మళ్ళీ ఇందులో కూడా పెట్టాలని. అదే నిజమైతే హీరోయిన్ సైడ్ లో కూడా డబుల్ ధమాకా. రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ద గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ శనివారం విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ద గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు బాసు, ఇది ప్రేమ, పిచ్చి, బాధ, మానసిక గందరగోళంతో కలిపిన ఎమోషనల్ రోలర్ కోస్టర్ అట. హీరో ఏమైనా విజయ్ దేవరకొండ 2 అవ్వాలనుకుంటున్నాడా లేదా డైరెక్టర్ ఏమైనా సందీప్ రెడ్డి వంగ 2 అవ్వాలనుకుంటున్నారా అని ప్రేక్షకులు కమెంట్స్ వర్షం కురిపిస్తున్నారట. ఇండస్ట్రీలో హాట్ బజ్ ఏంటంటే ఈసారి రష్మిక క్యారెక్టర్ ప్రీతి కాదమ్మా, పిచ్చి ప్రేమ అంటున్నారు. ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ వాయిస్ గ్లిమ్స్ వచ్చింది. ప్రభాస్ చెప్పిన మాటకు సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ హార్డ్ కోర్ ఫీలింగ్ ఉన్న కాపంటే మీరనుకుంటున్నది కాదండోయ్, సైకో కాప్. సెట్ లో కూడా సందీప్ అంటున్నాడట ప్రభాస్ ని ఎప్పుడూ ఇంత రా ఎమోషన్ లో చూడలేదని. ఇది అనిమల్ కన్నా వైలెంట్, అర్జున్ రెడ్డి కన్నా ఎమోషనల్ గా ఉంటుందట. బై ది వే అర్జున్ రెడ్డిలో ఎమోషన్ ఏముందిలేండి, ఓన్లీ రొమాన్సేగా. అక్కినేని నాగార్జున 100వ సినిమా ప్రకటించగానే టాలీవుడ్ అంతా షాక్ అయింది. ఇది నా కెరియర్ లో ఒక మైల్ రాయిగా మారబోతోందని ఇండస్ట్రీలో టాక్. ఈసారి నాగార్జున 100th ఫిలిం లో చే, అఖిల్, అమలా గారు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నారట. ఓకే, అందులో పెద్ద మ్యాటర్ ఏముంది, మనం మూవీలో అక్కినేని ఫ్యామిలీ అందరూ ఆల్రెడీ ఉన్నారుగా అని అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే స్పెషల్ రోల్ కోసం సమంతాని కూడా అప్రోచ్ అయ్యారంట నాగార్జున. కానీ ట్విస్ట్ ఏంటంటే చే మాత్రం స్పెషల్ రోల్ కి శోభితాన్ని సజెస్ట్ చేస్తున్నాడట. మరి ఇంతకీ ఫైనల్ గా సమంత నాగ్ మీదున్న గౌరవంతో ఎస్ అంటుందా లేదా చేతో ఉన్న ఫ్లాష్ బ్యాక్ వల్ల నో అంటుందా? టాలీవుడ్ మొత్తం ఈ డెసిషన్ కోసం వెయిటింగ్. కాంతారా చాప్టర్ 1 సూపర్ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి ఇప్పుడు చాప్టర్ 2 రెడీ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు ఇప్పుడు కాంతారా యాత్ర అనే స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ కి షూటింగ్ స్పాట్ లో లైవ్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తామని చెబుతున్నారట. కానీ ఇన్సైడ్ బస్ ఏంటంటే ఆ ట్రిప్ ద్వారా ఫ్యాన్స్ నుండి కలెక్ట్ అయ్యే మనీతోనే చాప్టర్ 2 షూటింగ్ స్టార్ట్ చేద్దామని వాళ్ళ మాస్టర్ మైండ్ ప్లాన్. చాప్టర్ 1 సెట్ లో రిషబ్ ఎక్స్ట్రా క్లైమాక్స్ షూట్ చేశాడట. అందులో దేవా ఎండింగ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉందట. ఆడియన్స్ కి ఆ వర్జన్ అఫీషియల్ ఎండింగ్ కంటే బాగా నచ్చిందట. అందుకే ఇప్పుడు ఓటీటీలో ఆ 2 వర్జన్స్ ని రిలీజ్ చేస్తున్నారట ప్రొడ్యూసర్లు. డబుల్ ఎండింగ్, డబుల్ స్ట్రీమింగ్, డబుల్ మనీ.